హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి విజయవాడ ఫేమస్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్, కొత్తిమీర, ఎగ్స్ అండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా ఆనియన్ అండి, మిర్చి, టమాటా, కొత్తిమీర, కొద్దిగా పసుపు వేస్తున్నానండి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం అండి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసుకుందామండి మిశ్రమాన్ని. చాలా బాగుంటుందండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే చాలా ఫేమస్ అండి. చాలా బాగా అమ్ముతారు అసలుకి. అక్కడ ఒక్కటి 80 రూపీసో 90 రూపీసో అండి బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి. భలే టేస్ట్గా చేస్తారు. ఇప్పుడు ఎగ్ని బ్రేక్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు పూర్తిగా ఒకసారి కలిపేసుకుందామండి. బ్రెడ్ని ఇప్పుడు ఇలా రౌండ్ ఒకసారి కట్ చేసేసుకుందామండి. కట్ చేసాక ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన పెన్నం పెట్టేసుకున్నాండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ పూర్తిగా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చిన్నగా మంట పెట్టి ఒక్కసారి ఇలా నొక్కేసుకుందామండి. ఇలా నొక్కేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఒక గరిటెడు ఇలా వేసేసుకుందామండి. సైడ్స్లోకి ఆయిల్ ఇట్లా వదులుతూ ఉండాలండి. బ్రెడ్ పైన కూడా ఇట్లా వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది రౌండ్ స్లైస్ ఉంది కదండి, ఇలా పెట్టి ఒక్కసారి ఇలా ప్రెస్ చేయాలి గట్టిగా. ఇప్పుడు ఒక్కసారి మెల్లిగా ఇలా తిప్పేద్దామండి. ఎంత బాగా వచ్చిందో అసలుకి. సో ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు అన్ని ఇలాగే చేసి పక్కన పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విజయవాడ ఫేమస్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.